ధృవినే ప్రసంగముల చారుడు కరువాంతుల నీ ముఖ దర్శనము ప్రాణహేతువు ఓరి మూడుడ నివాసం మధ్య కాలకేయాది మహాదారులను సంగ్రామ రంగమున భంగము నొందించదు కదా అనుకుంటేనే రోసలత పరాక్రమహీనుండవై మదియ పాదమును ఇదియా ఇదియా నీ పౌరుషము అదమాదములై చేతులకు నివాస కవచ కాలకేయాలను గెలుచుడు కలిసి వచ్చిన ఆ శంకరు నిరీక్షించుడయ్య ఒక మహాప్రతాపమని ఊహించుకుంటుంటవి అర్జున అది దాకా నిండు మగతనము లేక సగము ఆడదయగా మహేశ్వరుడు ప్రసాదించిన అమ్ము వెలపించిన రుద్రుడు నిండు మగతనము లేనివాడా అతడు సగం ఆడదలు లేక మరి తమరు నిండాల కప్పన పగతున్న భార్యను చుట్టుపట్టుకుని అప్రయోజకులట్లు చూచుచున్నోరకుంటే సిగ్గుల తలవంచుకొనక ఇక్కడ ప్రగల్భములు ఏలబట్టదు ప్రగల్భములు ధర్మములకు కట్టుబడి మగతిని మరిన్ని వసాంత్రం నిర్మూలన చేయడం పరక్రమం వెలిగింపగలవు ఈ ప్రగల్భములకేమిరే మందాకిని నందన గుంప సభవరాజయ ప్రముఖ వీర్యాల కల్పితలకు రాష్ట్ర సైన్యము నీచ అవలీలపటకు ఆంధ్రదేశాన్ని హీనము కాదులే ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుల భారుడు చతురంగ విధులు నేర్చి చతురంగ బలోపేతుడవై బావా ఈ అతడికి వెళ్తుడా నీ చతుర్బాహులు ఉపదరించవులే ఏమేమి నీ వాధరత్వము మేర మేరచున్నదే ఇంత తిక్రాంత మర్యాదలు వదులుతున్నా మీద శిరస్సుని ప్రమాది చక్రములకే రజతున్నా
గుణ మాత్రం ఎవరికి వెలుగలదంటే ఏమి నేను కిరాతకుడనా? అవును బావా, అట్లయినా నీవు గాడిని గెలవడం కావా? గాడి వాడి కరమునందు పెనుము వంటి చక్రము ధరించినది, ఆదిగా విధమున నాగలిని భుజమున ధరించిన ఈ సహోదరుడు బలభద్రుడును అమ్మకు వెలిపింపగలరా? ఊరి నిర్నిమిత్త మహత్పరివాదనశీలం లోకైక పుచ్చుడకు మా అన్నగారి మాటలు విచ్చడం తడవలేలా. అవునులే, అవును బావా, మీ అన్న